డే ట్రేడింగ్లో ముందుకెళ్ళాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దానికోసం ఓవర్వ్యూ అనేది నేను చెప్తున్నాను, ఒక బ్లూ ప్రింట్ అనుకోవచ్చు, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో జనరల్గా ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఇంట్రాడే అంటే 9:15కి ఓపెన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఓపెనింగ్ ట్రేడ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మార్కెట్ ఓపెన్ అవ్వగానే స్కాల్పర్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మార్కెట్ ఓపెన్ అవుతుంటేనే పొజిషన్స్ అనేవి తీసుకుంటారు. ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి దానికోసం డైలీ టైం ఫ్రేమ్ అనేది చూడాలి. డైలీ టైం ఫ్రేమ్లో గన మనకి బుల్లిష్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు కూడా ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ ఏంటి, బుల్లిష్లో ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ పొజిషన్స్ అనేవి తీసుకుంటారు అనమాట. లాంగ్ పొజిషన్స్ ఎందుకు, మనకి బిగ్గర్ పిక్చర్లో డైలీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్ ఉంది కాబట్టి డిప్ అనేది ఒక ఆపర్చునిటీ, ఇది లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. తీసుకొని అక్కడ నుంచి క్విక్గా 20-30 పాయింట్స్, ఈవెన్ 40 పాయింట్స్, 50 పాయింట్స్, ఎందుకంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అక్కడ హ్యూజ్ ప్రాఫిట్, హ్యూజ్ అఫ్ కోర్స్ ఒకవేళ రాంగ్ అయితే కూడా లాసెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఓపెనింగ్ ట్రేడ్ అంటారు. ఓపెన్ అవడంతో ఇమీడియట్గా ఎంటర్ అవుతారు. బట్ మీరు బిగినర్గా అయ్యి ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయితే ఈ ఓపెనింగ్ ట్రేడ్ అనేది చేయొద్దు. అట్లీస్ట్ ఏంటంటే 5 to 10 minutes అనేది వెయిట్ చేయండి. మార్కెట్ ఏంటంటే 9:15 to 9:30 దాకా రాత్రి కానీ అట్లా ఓవర్ నైట్ పొజిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సెటిల్ అయిపోతాయి అనమాట. ఓకే, వోలటాలిటీ తగ్గి మార్కెట్ కామ్ అయిపోతుంది. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ముందు డైలీ టైం ఫ్రేమ్లో ఎనాలిసిస్ అనేది చూసుకోవాలి. డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ బుల్లిష్ ఉందా, అది ఇంపార్టెంట్, లేదు బేరిష్ ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ బేరిష్ ఉందనుకోండి, మనం దాని తర్వాత ఇది డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది చేసుకున్న తర్వాత ఒక వ్యూ అనేది జనరేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ సెట్ టు బి ఎ వ్యూ అనమాట. దాని తర్వాత 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం ఏం చేసుకోవాలంటే సపోర్టు, రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవాలి, రీసెంట్గా ఉన్నవి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సపోర్ట్ని మనం మార్క్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది కదా, ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఎక్కువ సార్లు ఎక్కడైతే మార్కెట్ టచ్ అవుతుందో దాన్ని కనెక్ట్ చేస్తూ సపోర్టు, రెసిస్టెన్స్ అనేది డ్రా చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బుల్లిష్లో ఉన్నాం అనుకోండి, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం క్యాండిల్ స్టిక్స్ మీద ఫోకస్ అనేది చేయాలి. క్యాండిల్స్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ క్యాండిల్ స్టిక్స్ని రీచ్ చేయగలగాలి. ఒకవేళ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మంచి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగిందనుకోండి, మనం ఏంటంటే లాంగ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రీలో 2 రకాలు ఉంటాయి. ఇక్కడ దాకా ఏంటంటే మొత్తం అనాలిసిస్ కానీ జస్ట్ ఒక ఓవర్వ్యూ అనేది తీసుకున్నాం. అయితే మార్కెట్లో 2 types మార్కెట్స్ ఉంటాయి. ఒకటేమో ట్రెండీ మార్కెట్ ఉంటుంది, రెండోది వచ్చేసరికి సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది అనమాట. సైడ్ వేస్లో మనందరికీ తెలిసిందే, జస్ట్ ఆస్కులేట్ అవుతూ ఉంటుంది. ట్రెండీ అంటేనేమో ఐదర్ అప్ సైడ్ కానీ ఐదర్ డౌన్ సైడ్ కానీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క మార్కెట్ సెంటిమెంట్ని కూడా మనం అబ్జర్వ్ చేయగలగాలి. మార్కెట్ ట్రెండీలో ఉందా, ఓకే, లేకపోతే సైడ్ వేస్లో ఉందా అని చెప్పేసి. దీనికోసం ట్రెండీలో ఉందా లేదా అని ఎలా తెలుసుకోగలమంటే బెస్ట్ ఇన్ఫర్మేటివ్ టూల్ ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కాల్ సైడ్ ఉన్నాం మనం అండ్ పుట్ సైడ్ ఉన్నాం. కాల్ సైడ్ చూస్తే ఓవరాల్గా ఎట్ ద మనీ దగ్గర ట్రై చేయండి. ఎట్ ద మనీ దగ్గర ఒక స్ట్రైక్ ఏది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19,000 దగ్గర ఉన్నాం అనుకోండి, ఇక్కడ నుంచి 5 strikes అనేది తీసుకోండి. అదేవిధంగా ఏది కాల్ సైడు, అదేవిధంగా కిందకి పుట్ సైడు 5 strikes అనేది తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని చెప్పేసి చూడండి అనమాట. దీనికోసం టూల్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 strikes చూస్తే ఎట్ ద మనీ దగ్గర 10 million ఉంది. ఇక్కడ పుట్ సైడ్ చూస్తే మనకి 5 million ఉంది. దీని అర్థం ఏంటి, మార్కెట్లో కాల్స్ కల్లి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో కాల్స్ కల్లి ఎక్కువ ఉంది కాబట్టి దీని అర్థం ఎక్కువగా రిటైలర్స్ బై చేస్తున్నారని చెప్పేసి అర్థం. రిటైలర్స్ బై చేస్తున్నారంటే వాళ్ళకి ఆపోజిట్లో మార్కెట్ వెళ్తుందని అర్థం. ఓకే, సింపుల్గా. సో ఆబ్వియస్గా ఏంటంటే ఇది ఫెయిల్ అవుతుంది, అంటే కాల్స్ ఏదైతే ఉందో కాల్ సైడ్ ఫెయిల్ అవుతుంది అండ్ పుట్ సైడ్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ కేసులో మనం దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాల్సి అంటే, ఇప్పుడు కాల్ బయ్యర్ ఇక్కడ 10 million ఉంది కదా, సెల్లర్కి వెయిటేజ్ ఇస్తాం మనం. ఓకే, అంటే ఇవి దీంట్లో బయర్ సెల్లర్ ఇద్దరు ఉన్నప్పటికి కూడా సెల్లర్స్కి వెయిటేజ్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు 1 lakh పైన పే చేస్తారు కాబట్టి ఒక ఆప్షన్ ట్రేడ్ చేయడానికి. ఇదంతా కూడా సెల్లింగ్ పర్స్పెక్టివ్లో చూస్తాం. అండ్ దీన్ని సింపుల్గా 10 million షేర్స్ అనేది, ఐ మీన్ క్వాంటిటీ అనేది షార్ట్ చేసి పెట్టారని అర్థం. కాల్ సైడ్ షార్ట్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా మన వ్యూ వచ్చేసరికి బేరిష్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇది ఒక టూల్ అనమాట. దాని తర్వాత మనకి టెక్నికల్ టూల్స్ ఉన్నాయి, లైక్ ఆస్కిలేటర్స్ ఉన్నాయి, ఏది స్టోకాస్టిక్ కానీ.
ఓకే. అండ్ మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎస్ఐ. లేకపోతే బెస్ట్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు డిఫాల్ట్ సెట్టింగ్స్తో. ఆ సూపర్ ట్రెండ్ అప్ సైడ్ ఉందనుకోండి, మనకేంటంటే అప్ సైడ్ మొమెంటం ఉన్నట్టు, అండ్ మూవింగ్ యావరేజెస్ అప్ సైడ్ ఉంటే అప్ సైడ్ మార్కెట్ వెళ్తున్నట్టు సింపుల్గా. అండ్ నేనైతే పర్సనల్గా ఆర్ఎస్ఐని అబవ్ 50 ఉండేటట్టు చూసుకుంటాను. సో అబవ్ 50 ఉంటేనేమో బుల్లిష్గా కన్సిడర్ చేస్తాను, అండ్ బిలో 40 ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడేంటంటే బేరిష్గా కన్సిడర్ చేస్తాను. అయితే ఇక్కడ ఈ యొక్క 50-40 లెవెల్స్ అనేది కొద్దిగా సబ్జెక్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ బుల్ మార్కెట్లో సడన్గా డిప్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా తీసుకోం, ఎందుకంటే అది పుల్ బ్యాక్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ దట్ ఈస్ సబ్జెక్టివ్ అగైన్. సో మేబీ ఈ టూల్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నమాట. దాని తర్వాత మనకి సైడ్ వేస్ మార్కెట్లో ఏంటంటే కాల్ సైడ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు 10 మిలియన్ ఉంది, ఇక్కడ 5 మిలియన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం కాల్ సైడ్ షార్ట్ చేస్తాం, లేదంటే పుట్ని బై చేస్తాం. ఈ కేసులో ఒక్కొక్కసారి ఏంటంటే రెండు అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 6 మిలియన్ ఉంటుంది కాల్ సైడ్, పుట్ సైడ్ వచ్చేసరికి 6 మిలియన్ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే 6 ఉండదులేండి ఎగ్జాక్ట్గా, 4.5 అలా ఉంటుంది, కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి మనం సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే మార్కెట్లో అండ్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. సో ఇండికేషన్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్లో మేబీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట 1-2 డేస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇండికేషన్ ఫార్మేషన్ జరిగింది, ఓకే, ఒక 1-2 డేస్ మార్కెట్ అదే ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. అది అబ్జర్వ్ చేశాను నేను. సో అది కూడా మనం ఏంటంటే కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ట్రెండీ మార్కెట్ అంటే అండ్ రెండు సైడ్ వేస్ మార్కెట్ అనేది మనం సెన్స్ చేయగలగాలి. ఒకవేళ ట్రెండీ మార్కెట్ అని తెలిసినప్పుడు ఏంటంటే మనం లైక్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ అవుతుంది కాబట్టి దీంట్లో ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫర్మేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయినాక మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్, దానిపైన ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టడం, ఇలాంటివి చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి సైడ్ వేస్ మార్కెట్ ఉందనుకోండి, మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అనేది తీసుకోలేవు, ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోయినప్పుడు మనం ఈ యొక్క కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అనేది తీసుకోలేము. అంటే మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరగదా, ఎంట్రీ తీసుకున్నామంటే మళ్ళీ వెంటనే కిందకు వచ్చేది. సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే క్యాండిల్తో పాటు వెళ్ళిపోగలగాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మార్కెట్ కన్ఫర్మేషన్ అయ్యేదాకా వెయిట్ చేయలేము, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్లో లేదు. అండ్ సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే షార్ట్ అనేది సపోర్ట్ దగ్గరేమో మనం బై చేసుకోవడం, అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే సెల్ చేయగలగాలి. ఇది కాంట్రా ట్రేడ్స్ ఉంటాయి అనమాట. ఏది సైడ్ వేస్లో ఉన్నప్పుడు కాంట్రా ట్రేడ్స్. ఎలా అంటే సైడ్ వేస్లో మార్కెట్ ఇలా పైకి వెళ్ళిద్ది, కంటిన్యూ చేయదు ట్రెండింగ్ మార్కెట్ లాగా. అందుకని ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇక్కడ కాంట్రా ట్రేడ్స్ తీసుకుంటారు. కాంట్రా అంటే ఆపోజిట్ ట్రేడ్స్ అనమాట. ఓకే, కొంచెం రిస్క్ ఉంటుంది ఇది, బట్ మనకి ఈ యొక్క సైడ్ వేస్ మార్కెట్ అనే ఒక క్లారిటీ ఉంది అనుకోండి, ఒక్కోసారి క్లియర్గా తెలిసిపోతుంది మనకి, క్లియర్గా క్యాండిల్ స్టిక్స్ కానీ అవి. సో అటువంటి టైంలో కాంట్రా ట్రేడ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. లేదు అంటే కూడా ఆ కన్ఫర్మేషన్ అయ్యేదాకా వెయిట్ చేస్తే మాత్రం మనకు రిస్క్ అయిపోద్ది అనమాట. సో ఆ యొక్క క్యాండిల్లో వెళ్ళిపోవడం అండ్ ఎగ్జిట్ అయిపోవడం. అండ్ సైడ్ వేస్ మార్కెట్లో ఏంటంటే మనకి బిగ్ టార్గెట్ రావు. బిగ్ టార్గెట్లు మనం పెట్టుకున్నాం అనుకోండి, అవి వర్కౌట్ కావు, ఎందుకంటే మార్కెట్లో ట్రెండ్ లేదు, జస్ట్ అలా మూవ్ అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, కిందకు వస్తుంది ఆగిపోతుంది, పైకి వెళ్తుంది ఆగిపోతుంది. సో ఏంటంటే ఈ యొక్క స్మాల్ మూమెంట్లో మనం క్యాప్చర్ చేయటం అనేది కొద్దిగా రిస్క్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ప్రాఫిట్స్ మ్యాటర్స్ అనుకుంటే సైడ్ వేస్ మార్కెట్ అనుకున్నప్పుడు బెటర్ ఆప్షన్ బయర్గా దూరంగా ఉండటం బెటర్. మార్కెట్స్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే ట్రెండీ మార్కెట్స్ అప్పుడు మనకి ఇండియన్ విక్స్ అనేది అబ్జర్వ్ చేయండి, వొలటిలిటీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. మనకి విక్స్ పెరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత చూస్తున్నాం, డైలీ 10 నుంచి 11.5 దాకా చూస్తున్నాం, ఏది లాస్ట్ 5-10 డేస్ 15 డేస్ నుంచి. బట్ ఇప్పుడు విక్స్ రైజ్ అవుతుంది. విక్స్ రైజ్ అయ్యేటప్పుడు ఏంటంటే ట్రెండ్ మార్కెట్స్ వస్తుందంట. మీనింగ్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద స్వింగ్స్ అనేది వస్తాయి, అప్ సైడ్ వెళ్తుంది ఫాస్ట్గా, పెద్ద పెద్ద స్వింగ్స్ వస్తాయి. సో ఈ పెద్ద స్వింగ్స్ని మనం క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది విక్స్ పెరుగుతున్నప్పుడు. సో విక్స్ హైగా ఉండటం వేరు, విక్స్ రైజ్ అవ్వటం. చూడండి ఇక్కడ ఉంది విక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రైజ్ అవుతుంది విక్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు వోల్టాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఈ వోల్టాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్స్ అనేది బాగా వర్కౌట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యూస్ చేసుకున్నాం, వోల్టాలిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది అనుకోండి సెల్లింగ్, చాలా పెద్ద టార్గెట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చిందంటే కూడా చాలా పెద్ద టార్గెట్ వస్తుంది. అదే మనకి విక్స్ లో ఉంది అండ్ సైడ్ వేస్ మార్కెట్ ఉంది, సూపర్ ట్రెండ్ కానీ మూవింగ్ యావరేజెస్ కానీ ఇవేం చేస్తాయి అంటే ప్రతిసారి సిగ్నల్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఎవ్రీ పాయింట్ దగ్గర మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, మనం ఎంట్రీ తీసుకునే బట్టి మళ్ళీ రివర్స్ సిగ్నల్ వచ్చేసింది, స్టాప్
స్టాప్ లాసెస్. సో అది విక్స్ అనేది రైజ్ అవుతున్నప్పుడు మనకి వోల్టాలిటీ పెరుగుతుంది. వోల్టాలిటీ అప్పుడు ఒక డైరెక్షన్, స్మాల్ డైరెక్షన్ మనం పట్టుకున్న వెరీ బిగ్ టార్గెట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం చూడాల్సింది హెవీ వెయిట్స్ అనమాట. హెవీ వెయిట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే లైక్ నేను ఆల్రెడీ షేర్ చేశాను, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఓకే, ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనం ఎల్ఎన్టీ, కొటాక్ బ్యాంకు, వాటిని కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అవి గ్రీన్లో ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని గ్రీన్లో ఉన్నాయనుకోండి, పొరపాటును కూడా ఏంటంటే సెల్ చేయొద్దు, అది రాంగ్ అనమాట. ఒకవేళ మొత్తం కూడా రెడ్లో ఉన్నాయి అంటే లైక్ 1%, 0.5% రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి, అలాంటప్పుడు ఏంటంటే ఆపర్చునిటీ అనేది షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అఫ్కోర్స్ దాంట్లో రెడ్గా ఉంది అని చెప్పేసి మనం షార్ట్ చేయమనుకోండి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఓకే, మార్కెట్ ఇలా వచ్చింది, ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే ఏదన్నా క్యాండిల్ స్టిక్స్ దొరికితే ఇక్కడ రెడ్ ఉన్నాయి, అన్నీ కూడాను రెడ్ ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటంటే వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, సెల్లింగ్ అనుకోవచ్చు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర ఏంటంటే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా చూసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర మార్కెట్స్ హెవీ వెయిట్స్ని అబ్జర్వ్ చేసి మనం డెసిషన్స్ అనేవి కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత డేటా పాయింట్స్లో పుట్ కాల్ డిఫరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఏంటంటే మనకి ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్లో సెంటిమెంట్ ఎలా ఉంది, ఓవరాల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్ కాల్ డిఫరెన్స్ అనేది తీసుకుంటే 0 కంటే కింద ఉందనుకోండి, ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అంటే నెగిటివ్గా, అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు కాబట్టి ఈ పుట్ కాల్ డిఫరెన్స్ అనమాట. కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ వాల్యూ ఏమొస్తుంది అంటే నెగిటివ్ వస్తుంది. మనకి నెగిటివ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ ఆపర్చునిటీ చూస్తాం అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను అది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వన్ షాట్ గో అనేది వద్దు. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 లాట్స్తో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఆప్షన్ బై చేసాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర బై చేసాం. సెకండ్ లాట్ ఏం చేస్తారంటే మనం బై చేసిన వెంటనే ఎంతో కొంత పుల్ బ్యాక్ జరిగిద్ది అనమాట. ఎందుకంటే ఆప్షన్స్లో వాలటైలిటీ అనేది ఉంటుంది అండ్ సెల్లర్స్ కూడా వెంటనే ఎంటర్ అవుతుంటారు కాబట్టి టెంపరీ సప్లై అనేది క్రియేట్ చేసిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 దగ్గర మనం లాంగ్ అనేది అనుకుంటున్నాం, అంటే బుల్లిష్ అనుకున్నాం మార్కెట్, ఓకే, 100లో ఎంట్రీ తీసుకున్నాం ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర, వెంటనే ఒక 3-4 పాయింట్స్ 5 పాయింట్స్ తగ్గింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే సెకండ్ లాట్ అనేది ఎగ్జిక్యూట్ చేసేయండి. ఇప్పుడు మీ యావరేజ్ కాస్ట్ అనేది తగ్గింది, స్టిల్ బుల్లిషే, బట్ ఈ యొక్క 5 పాయింట్స్ అనేది మీకు అడ్వాంటేజ్ అనమాట తగ్గటం వల్ల. సో ఇట్లా కొద్దిగా దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఏటీ అంటారు, యావరేజింగ్ టెక్నిక్ అని చెప్పేసి. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి, తొందరపడి 2 లాట్స్ అనేది 100 దగ్గర తీసేసుకున్నాం, 95 అంటే మనకి లాస్ పెరిగిపోద్ది అండ్ మనం 80 టెక్నిక్ అనేది కూడా మిస్ అయిపోతాం. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి యావరేజింగ్ ఏంటంటే 97.5 అవుతుంది, బెటర్ కదా 100తో పోల్చుకుంటే. 2.5 రూపీస్ మనకి ఏంటంటే కలిసి వచ్చింది అనమాట. సో మనకి ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి. నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే ఆప్షన్స్లో మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనుకోండి, అది డిఫరెంట్, ఆప్షన్స్ డిఫరెంట్. ఆప్షన్స్ ఏంటంటే కొద్దిగా ప్రీమియమ్స్లో ప్రెషర్ వస్తూ ఉంటుంది అనమాట, సెల్లర్స్ వీళ్ళు ఎంటర్ అవుతుంటారు కాబట్టి. సో పార్షియల్ బుకింగ్ అనేది కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్ ఏంటంటే వేర్ టు ఎగ్జిట్ అనేది కూడా మనం రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్తో వెళ్ళాలి. సో ఇక్కడ ఫ్రీ వెబ్సైట్ ఇది, ప్రస్తుతానికి ఎటువంటి ఛార్జెస్ ఏం లేవు, ఇది బాగుంటుంది, ఈజీగా tradingtick.com అని ఉంటుంది. సో అయితే దీంట్లో ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, 2 వస్తాయి. పైది ఏం చెప్తుందంటే ఇంట్రాడే కోసం ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అంటే ఈ రోజు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసేటట్టయితే. ఈ కిందది వచ్చేసరికి ఓవరాల్గా ఆల్రెడీ బిల్డప్ చేసి ఉంటారు కదా మొన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది, అది ఎలా ఉంది. సో హైయెస్ట్ లెవెల్స్ ఉన్నాయంటే గ్రీన్ కలరు, కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు. వాటిని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇవి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు, ప్రాబబిలిటీ ఉందన్నమాట. అండ్ డిఫరెన్స్ కూడా చెప్తుంది, కాల్స్ ఎక్కువగా ఉన్నాయా, ఓవరాల్గా పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారా అని చెప్పేసి. సో ఈ కేసులో అయితే మనకు చూడగానే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. దానితో ఏంటంటే ఈ పాయింట్లో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూస్తే ఇక్కడ ఎక్కడెక్కడ ఎలా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి 19,400 దగ్గర కాల్స్ హెవీగా సెల్ చేశారు, ఈవెన్ దో మార్కెట్ ఆ దగ్గరలో ఉంది కదా. సో 19,400 అనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఆబ్వియస్గా ఏమవుతుందంటే సపోర్ట్ వీక్ అయిపోద్ది, ఒక వర్గం గట్టిగా ఉందంటే ఇంకో వర్గం వీక్ అయిపోతున్నట్టు అర్థం అనమాట ఇక్కడ.
అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీఎమ్స్లో 19,900 ఆల్రెడీ సెల్గా చేసి పెట్టారు స్ట్రాంగ్గా. సో ఇక్కడ ఇంట్రాడేలో మనం చూడగానే ఓవరాల్గా కాల్స్ ఎక్కువ ఉన్నాయా, పుట్స్ ఎక్కువ ఉన్నాయా? కాల్స్ ఎక్కువ ఉన్నాయంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారని అర్థం. దాని తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ జీరో లైన్ కనిపిస్తుంది కదా, ఈ జీరో లైన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. దాని కింద ఏం జరుగుతుంది? సో ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఉంది, అంటే ఈ పుట్స్ అనేది ఎగ్జిట్ అవుతున్నట్టు అనమాట. ఇక్కడ ఆల్రెడీ సెల్ చేసి పెట్టిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇది మార్కెట్ కిందకి వెళ్తుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. ఆబ్వియస్గా మార్కెట్ కిందకి వెళ్తే వాళ్ళు సెల్ చేసిన వాళ్ళు లాస్ అవుతారు కదా పుట్స్, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ అయిపోతున్నారు. సో ఇది కూడా ఏంటంటే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఇది కూడా ఎగ్జిట్ అయ్యారు. బట్ ఏంటంటే దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఓటీఎమ్స్ ప్రాఫిట్ ఉన్నోళ్ళు కాల్స్ ఆల్రెడీ తీసేశారు. బట్ ఇది ఒక ఓవరాల్గా వ్యూ ఇస్తుంది, ఓకేనా. దాని తర్వాత సెకండ్ మోస్ట్ ఏంటంటే ట్రెండింగ్ ఓఐ. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు ఓవరాల్గా మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి, చూడాలి, సెంటిమెంట్ ఎలా ఉందంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది. ట్రెండింగ్ డేటా అంటే ఏంటంటే ముఖ్యంగా దేంట్లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది అనేది చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 19,400 కాలు అండ్ 19,900 కాలు అండ్ 20,000 కాలు, 19,500 కాలు, 20,400 కాలు హెవీగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ లైవ్లో రెండు కూడా ఉండొచ్చు. బట్ ఏది డామినేట్ చేస్తుంది? ఎక్కువగా ఉన్నాయనుకోండి, దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏ ఒక్క స్ట్రైక్ను పట్టుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్క స్ట్రైక్ కాల్ సైడ్ ఉండి మిగతా అన్ని పుట్లు ఉన్నాయనుకోండి, అది కరెక్ట్ కాదనమాట. బట్ టాప్లో ఒక 2-3 కాల్స్ ఉన్నాయంటే ఆబ్వియస్గా మార్కెట్ బేరిష్ అని, టాప్లో 2-3 పుట్లు ఉన్నాయంటే ఆబ్వియస్గా మార్కెట్ బుల్లిష్ అని చెప్పేసి ఒక సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. దాని పర్పస్ ఏంటంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఎక్కువగా యూజ్ చేసేది అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే కాల్స్ వర్సెస్ పుట్స్ అనమాట. ఇక్కడ నేను ఎక్కువగా చూసేది ఏంటంటే కాల్ పుట్ డిఫరెన్స్. సో ఇది ఎప్పుడైతే ఇది జీరో లైన్ పైన ఉంది కదా పాజిటివ్, ఒకవేళ జీరో లైన్ కింద వచ్చిందంటే నెగిటివ్గా కన్సిడర్ చేస్తాను. మీనింగ్ ఏంటంటే పుట్టు మైనస్ కాల్, ఇక్కడ వాల్యూ నెగిటివ్లో వస్తుందంటే కాల్స్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం, అంతే కదా. సో కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారంటే ఆబ్వియస్గా మార్కెట్ బేరిష్ అని చెప్పి అర్థం. సో ఈ జీరో లైన్ కిందకు వస్తుందంటే మార్కెట్ నెగిటివ్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఇక్కడ చూడండి పుట్ కాల్ డిఫరెన్స్ వచ్చేసరికి 46 lakhs ఎంత ఉంది మైనస్. ఇక్కడ నుంచి పెరుగుతూ పోయింది, మైనస్ వాల్యూ పెరుగుతుందంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నట్టు అర్థం. ఇది జస్ట్ ఒక ఐడియా ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ కంబైన్ చేయండి అండ్ ఈ యొక్క డేటాని కంబైన్ చేయండి, బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. స్టిల్ మీకు ఏదన్నా దీనికి సంబంధించిన డౌట్స్ ఏదన్నా ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నాను, ఈ వెబ్సైట్ లింక్ అనేది. సో tradingtick.com ఫ్రీ వెబ్సైటు. అండ్ హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చుతుంది మీకు అనుకుంటే లైక్ చేయండి. కొత్తవారు చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.